తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ గురించే చర్చ సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తొలుత ఈజీ మనీ అలవాటు చేసి, ఆ తర్వాత వారి నుంచి లక్షల్లో డబ్బులు కొట్టేయాలని ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల పని. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు పెట్టే వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కూడా. ఇటువంటి నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ గురించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ బెట్టింగ్ యాప్స్ల నిర్వాహకులపై సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో తెలంగాణ పోలీసులు యంత్రాంగం బెట్టింగ్ యాప్స్ నజరా పెట్టింది. బెట్టింగ్ యాప్స్‌లను ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తూ తెలంగాణ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్‌ని కొంత సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు డబ్బుల కోసం ప్రమోట్ చేశారు. వీరిపై పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై కాకుండా ఆ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. హర్ష సాయి, పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బాంటారు, శేషాయని, సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగానే పంజాగుట్ట పోలీసులు యాంకర్ విష్ణుప్రియకు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ ప్రచారంపై విష్ణుప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి.